టైం 11 అవుతుంది. ఒక బుకింగ్ వచ్చింది, క్లాసిక్ గార్డెన్ టు ఖైరతాబాద్ 401. పికప్ పక్కనే ఉంటుంది, 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. 2 కిలోమీటర్ వచ్చింది పికప్. కొరియర్ వాళ్ళది ఇది. చలో వెళ్ళి లోడ్ చేసుకుందాం. మేము వచ్చేసినాం పికప్ పాయింట్కి. ఈ లెఫ్ట్లో కొరియర్ బండ్ లాగుంటాయి, ఇలా పికప్ పాయింట్. 8.7 కిలోమీటర్ ఉన్న డ్రాప్ కనిపిస్తుందా బయట వెళ్తుర్లు ఉన్న. ఇది మన లోడు 50 బాక్సులు. ఆర్సీలు డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయి. ఆర్టీ ఆఫీస్ తీసుకుపోవాలి ఖైరతాబాద్. ఆల్మోస్ట్ వచ్చేసినాము లొకేషన్కి. ఇది పంజాగుట్ట రోడ్. ముందటి నుంచి యూటర్న్ తీసుకోవాలి. ప్రస్తుతానికి నా బండ్ల 1,00,000 డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీ కార్డులు ఉన్నాయి అన్నట్టు. ముందరికి ఎందుకు పెడుతున్నా యూటర్న్. ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయాలి ఇవన్నీ. అంటే ఇది ఒక్క ఆర్టీ ఆఫీసే కాదు, తెలంగాణలో ఎన్ని వేరే ఆర్టీ ఆఫీసులు ఉన్నాయో ఇక్కడ నుంచి మిగతా ఎక్కడెక్కడియో అక్కడక్కడికి వెళ్ళిపోతాయి అన్నట్టు. ప్రస్తుతానికి అయితే ఈడ డ్రాప్ చేయాలి. ఇక్కడ నుంచి తెలంగాణలో వేరే వేరే ఆర్టీ ఆఫీసులకు డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి అంట. పోస్ట్ ద్వారా పంపించేస్తారు అన్నట్టు. ఎవరి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి సీదా వాళ్ళ ఇంటి అడ్రస్కి వెళ్ళిపోతాయి. మనం వచ్చేసినాము ఆర్టీ ఆఫీస్ దగ్గరికి. లోపలైతే వీడియో తీయలేము, అన్లోడ్ చేసుకొని వచ్చేద్దాం బయటికి. ఆ బుకింగ్ అయితే అయిపోయింది, డెలివరీ చేసి బయటికి పడ్డా. ఇంకేమైనా బుకింగ్ వస్తే చూద్దాం. ఈ ఏరియా దాటి పక్కన ఆగాలి, ఇక మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. నెక్స్ట్ బుకింగ్ వస్తే చూద్దాం. ఇక మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది, పక్కకే ఉంది పికప్. అదే సిగ్నల్ దగ్గర నుంచి వచ్చింది పికప్. బేగంపేట సైడ్ తీసుకెళ్ళాలి మనం ఉన్న దగ్గర నుండే. చలో లోడింగ్ అయితే చేసుకుందాం. ఏదో మెటీరియల్ అడిగి రైట్ చూపిస్తున్నది, కాకపోతే లెఫ్ట్కి ఆగి ఫోన్ చేద్దాం. పికప్ పాయింట్కి రాగానే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయిందో చూద్దాం. ఒక్కొక్కసారి వీళ్ళు క్యాన్సిల్ చేసి డ్రైవర్ రీజన్ పెట్టేస్తారు అన్నట్టు. కస్టమర్ రీజన్ వల్లనే క్యాన్సిల్ అయిందట. ఓన్లీ డ్రైవర్ మీద పెట్టలేదు. డిస్సాటిస్ఫై. చలో 8 వరకు వచ్చినాం కదా, ఇక ముందటికి పోదాం. ఇంకా యాక్చువల్లీ పికప్ పాయింట్ వరకు మనం వచ్చేసినాము. ఆ 40-50 రూపాయలు ఏది ఉందో అది ఇవ్వాలి, కానీ ఇవ్వలేరు. అప్పుడప్పుడు ఇస్తారు, అప్పుడప్పుడు ఇయ్యరు. మనం ఫోన్ చేసి అడిగితే అది ఆటోమేటిక్ వస్తుంది. సార్ దానికి మనం ఏం చేయలేము, మీకు వచ్చేదంటే వస్తుంది, రాకపోతే రాదు అది అంటారు. చాలా ఇప్పుడైతే మనం బేగంపేట ఏరియాకి వచ్చేసినాము. బేగంపేట నుంచి వస్తూనే ఉంటాయిలే బుకింగ్లో. వేరే బుకింగ్ తీసుకున్నాను, 3.5 కిలోమీటర్ ఉన్నది పికప్. ఆ 200 రూపాయలు బుకింగ్కి ఇట్లా తిరిగి అటు తిరిగి నేను బేగంపేట అనగానే తీసేసుకున్నా. సరిగ్గా కాలనీ పేరు చూడలేదు అన్నట్టు. ముందటున్న బేగంపేట ఫ్లైఓవర్ ఎక్కి దిగి యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇదే ఫ్లైఓవర్ కింద నుంచి ఆ లైఫ్ స్టైల్ పక్క బిల్డింగ్ ఉంటుంది కదా, కుందన్బాగ్ కాలనీ, అందులోకి పోవాలన్నట్టు. నేనేమో బేగంపేట వచ్చింది కదా అని తీసేసుకున్నా. చాలా తీసుకున్నాం కదా, ఇక ఓక తప్పదు, పోదాం. అమీర్పేట అక్కడ లాల్ బంగ్లా కానుంచి యూటర్న్ చూపెట్టింది, కాకపోతే ఇక్కడ నుంచే యూటర్న్ ఉంది అన్నట్టు. 1 కిలోమీటర్ రేంజ్ మనకు తగ్గింది. ఇది మన పికప్ పాయింట్. ఫైనలీ ఆ ముందట ఎక్కడి నుంచో పికప్ చేసుకోవాలి. 5.7 కిలోమీటర్ ఉన్నది డ్రాప్ డిస్టెన్స్.
7 బాక్సులు మన లోడు. చాలా పోదాం నడవండి. ఈడ మన బండి అన్లోడ్ అవుతుంది అందులోకి. ఈ ట్రిప్ ఈడికి క్లోజ్. హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. మీరు యాక్చువల్లీ చూస్తున్నది 2వ రోజు వీడియో అన్నట్టు. నిన్న మధ్యాహ్నం నుంచి వచ్చినాను, మళ్ళీ పోదాం అనుకున్నాను, ఇక పోలేదు. ఇది 2nd డే వీడియో అన్నట్టు. ఇప్పుడే మనకి ఇటు ప్రకాష్ నగర్ నుండి హైటెక్ సిటీకి వచ్చింది బుకింగ్. ఇక అదే పికప్కి పోతున్నా. 2.5 కిలోమీటర్స్ వచ్చింది పికప్. చాలా వెళ్ళి లోడింగ్ అయితే చేసుకున్నాం. ఫైనల్లీ మనం వచ్చేసినాం పికప్ పాయింట్కి. ముందట లెఫ్ట్ టర్న్ కాగానే చూపిస్తున్నది. ఇవి మన లోడు. 2 బాక్సులు ఉన్నాయి. రేజా మైండ్ స్పేస్ తీసుకుపోవాలి. మా ఖరాబ్ ఉంటుంది ఆడ. ఫోన్ చేసి ముందే చెప్పిన పర్సన్ చేయొద్దు, వచ్చి సీదా తీసేసుకోవాలి అని. నేను గేట్ దగ్గర ఉంటాము, వచ్చేయని చెప్పాడు. ఫైనల్లీ మనం వచ్చేసినాం లొకేషన్కి. ఇది వెనక నుంచి తీసుకుపోతుంది అనుకుంటా దారి. లొకేషన్ వరకు అయితే వెళ్ళి కాల్ చేస్తాం వాళ్ళకి. డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసినాను. గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నా. ఈ బిల్డింగ్లో అన్లోడ్ చేయాలన్నట్టు. బిల్డింగ్ నెంబర్ 4 అంట. మనిషిని అయితే పంపిస్తున్నా అన్నాడు, చూద్దాం. ఈ రేజా మైండ్ స్పేస్లో వస్తే నెచ్చినప్పు ఉంటుంది. ఇంకా అటు లోపల పోతే ఇంకా ఉంటుంది, కానీ ఇక ఈడ ఏం లేదు, ఎంట్రీ ఏం లేదు అంటే. ఒక మెయిన్ గేట్ దగ్గర ఎంట్రీ చేయించుకోవచ్చేమో వాళ్ళు వచ్చి. ఇక మిగతా అయితే ఎంట్రీ ఏం లేదు. 2 బాక్సులు ఉన్నాయి, అది తీసుకుపోవడానికి ఇక ఈ కథలు. అందుకే హైటెక్ సిటీ సైడ్ వస్తే చాలామంది తీసుకోరు బుకింగ్. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఉంటుంది. చలో వెయిట్ చేద్దాం. ఇక వాళ్ళ ఆఫీస్ బాయ్ వస్తాడు, ఎవరో స్టాఫ్ వస్తారు, తీసుకొని పోతాం. ఫోటోలు వేయలేరు. ఇది మన ట్రిప్. ఈ మెటీరియల్ తీసుకుపోనికి వచ్చిండు ఇంట్లో. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఆడ అన్లోడ్ చేసేసినాను. అన్లోడ్ చేసి ఇమీడియట్గా వెళ్ళిపోతున్నా. హైటెక్ సిటీలో ఎంతసేపు ఆగినా మన టైం వేస్ట్. అందుకనే ఈసారి టైం వేస్ట్ చేయొద్దని సీదా వెళ్ళిపోతున్నా. అక్కడ అవతల పోయి ఆగుదాం. ఆ జూబ్లీ హిల్స్, లేకపోతే జూబ్లీ హిల్స్ కూడా కొంచెం కష్టమే, కానీ బంజారాహిల్స్లో పర్లేదు, ఆడ నుంచి వస్తాయి బుకింగ్స్. అందుకని ఈ ఏరియా నుంచి అయితే వెళ్ళిపోతున్నా సీదా. ఆల్రెడీ 1:40 అవుతుంది టైం. ప్రస్తుతానికి బేగంపేటలో ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక బుకింగ్ తీసుకున్నాను. ఇక రన్నింగ్లోనే వచ్చింది, షూట్ చేయాలి. జల్దీ లోడ్ చేసి వచ్చారు వాళ్ళు. పేపర్ బండల్స్ ఉన్నాయి. ఉప్పల్కి వెళ్తున్నాం అన్నట్టు. అదే 14 కిలోమీటర్ వచ్చింది డిస్టెన్స్. ముందట ఆగి మెట్రోలో ఎందుకు షూట్ చేస్తా. ట్రాఫిక్ జామ్ అయితే మంచిగానే ఉన్నది బేగంపేట. ఇది మన మెటీరియల్. పేపర్ బండళ్ళు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఉప్పల్ స్టేడియం కాడ ఉన్నాం. ఇది రామంతాపూర్ సైడ్ తీసుకెళ్తున్నది. రామంతాపూర్ పోయే దారి అన్నట్టు. ఇది ఒక 2 కిలోమీటర్స్ ఉన్నది ఇంకా డిస్టెన్స్. అక్కడ ఏదో బెట్టింగ్ ప్రెస్ ఉందంట, అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలన్నట్టు. వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి.
ముందట్టున్న లెఫ్ట్ చూపెడుతుంది. ఆ లెఫ్ట్ కొట్టంగానే ఉన్నది. ఐడియా ఉప్పల్ వచ్చేసినాము. కస్టమర్కి అయితే కాల్ చేద్దాము ఏ కంపెనీ. వెహికల్ అయితే అన్లోడ్ అయిపోయింది. క్యాష్ కలెక్ట్ చేసేసుకున్నాం అన్నట్టు. 190 వేసేసినాడు, 490 వేసినాడు, సారీ. చలో ఇక్కడనే వెయిట్ చేద్దాము. ఇక్కడ నుంచి వస్తుండొచ్చు ఇంకేమైనా బుకింగ్స్. కొద్దిసేపు చూద్దాం. ఇక్కడ టైం ఎంత అవుతుందంటే 4:10 అవుతుంది. 5 గంటల వరకైనా వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి ఏమైనా బుకింగ్స్ వస్తాయి. మనకి ఇమీడియట్గా ఒక బుకింగ్ వచ్చింది. మల్లంపేట్, అమీన్పూర్ మల్లంపేట్ అంట. 1154 రూపాయలు చూపెడుతున్నది. పికప్ డిస్టెన్స్ వచ్చేసి వచ్చేసినామని చూపెడుతుంది. ఏంది ఇది? ఆ ముందటున్న కంపెనీ అనుకుంటా. చూద్దాం, ఫోన్ చేసి చూద్దాం. 37 కిలోమీటర్స్ వస్తుంది డ్రాప్ లొకేషన్. ఇది మన లోడ్ ప్యాకింగ్ మెటీరియల్ అనుకుంటా. 37 కిలోమీటర్స్. ఐడియా బొలారం వరకు అయితే వచ్చేసినాము. అటు ఇటు ఫుల్ ట్రాఫిక్ ఉండే అన్నాడు. టైం 6:40 అవుతున్నది. ఇంకా మనకి ఎంత 3 కిలోమీటర్న్నర పోవాలి. 13 నిమిషాలు చూపెడుతుంది. 13-15 నిమిషాలు. 7 గంటల వరకు వస్తా అని చెప్పిన వాళ్ళకి 6:40 అవుతుంది. ఈ రోడ్ రోడ్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. ఇక ఈ రోడ్ మొత్తం లాస్ట్ వరకు పోవాలి. ఇక మల్లంపేట వరకు ఇట్లనే పోవాలి. ఈ ఆటో ఫుల్ ఓవర్లోడ్ ఉన్నది. కొంచెం ఇటైనా అక్కడికి మనుషులు బయట దొంగి చూస్తున్నారు. ఇటువైపు నుంచి మనుషులని కదా నాకు లోడ్ వేసుకొని పోతున్నాడు. గుచ్చుకొని పోతున్నాడు కాక. అక్కడ రైట్ సైడ్ వాడికి భయం అవుతున్నది. ముందటికి నేను బండి వచ్చి అని గుద్దగల అని. రైట్ సైడ్ వాడు సగం బయటనే ఉన్నాడు. ఇంకొక బండి వచ్చింది, టాటా ఇస్ ప్యాసింజర్. సర్కస్ చేస్తారు వీళ్ళైతే. ఆల్రెడీ అందులో ఫుల్ అయ్యి బయట ఏలాడుతున్నారు. ఇంకో ఇద్దరిని ఎక్కించుకొని పక్క కాపిండు బండి. ఈవినింగ్ టైం కదా, అందరూ ఫ్యాక్టరీలకి కంపెనీలకి ఇంటికి పోతున్నట్టున్నారు. బండి పోతే మళ్ళీ నెక్స్ట్ బండి ఉంటుందా లేదా చీకటి అయిపోయిందని ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతున్నారు అందరు. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. గోడౌన్లు ఉన్నట్టున్నాయి. లొకేషన్కి కొంచెం ముందు పోవాలని చెప్పిండు. ఇదే అనుకుంటా. కాల్ అయితే చేద్దాం, వెళ్ళానో కాదు. వచ్చేసినాను అన్లోడింగ్ పాయింట్కి. వెనకాల ఆ డీసీఎం ఉంది కదా, ఆ డీసీఎంలో లోడ్ చేయాలన్నట్టు. ఆల్రెడీ కొంచెం లోడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఇంకొంచెం బాకీ ఉన్నది. అది అయిపోతే మన దాంట్లో ఏమంటారు, పల్టీ చేసుకుంటారంట. చలో ఎంత టైం పడుతుందో చూద్దాం. పేమెంట్ అయితే చేసేసిండు. ట్రిప్ క్లోజ్ చేసేద్దాం.
1154 రూపాయలు. లారోల తిప్పలు చూడండి. టర్నింగ్ మీద ఇద్దరు ఆవేశపడి ఇద్దరు పోయినారు. ఇప్పుడు అటు ట్రాఫిక్ జామ్ అవుతాయి. ఇటు పోతే ఓఆర్ఆర్ అన్నట్టు. ఇటు ఈడాగలే ఆడాగలేడు. ఇద్దరు దిద్దు మీద ఉన్నారు. ఇక రేపు పొద్దున కోసం మార్కెట్ తయారవుతున్నది. రేపు సండే కదా, ఎర్రగడ్డ మార్కెట్. ఇక్కడ టేబుల్ పెట్టుకున్నారు. లేకపోతే రేపు పొద్దున వస్తే వీళ్ళకి జాగా దొరకదు కదా అని చెప్పి ఒకరోజు ముందే వచ్చి దుకాణం సెటప్ చేసుకుంటున్నారు. ఇలాంటి దుకాణం అయితే ఇడికే బంద్ చేద్దాము. కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్. దాంతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఓకే మళ్ళీ బాయ్.